హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ నర్సింహులు. మళ్ళీ ఈరోజు నా లైఫ్లో జరిగిన విషయము ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమిటంటే, ఒక ఇన్సూరెన్స్ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళతో అది ఉండదు, ఇది ఉండదు, అది ఇది అడ్డమైంది అంతా వాడు చెప్పి పోయేటి ముంగలు నాకు అనిపిస్తూ ఉండదు. దీని అమ్మ వడవ నాకు నవ్వు వస్తూ ఉండదు. ఏమంటా ఉన్నాడంటే, అంటే అది విన్న తర్వాత మనము బతికుండడము కొద్దీ చచ్చిపోతేనే 1000 రేట్లు మంచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండదు. అబ్బియా ఇన్సూరెన్స్ చెప్పినాక తర్వాత నేనే పోయినాక ఆ ఇన్సూరెన్స్ ఎందుకు? నేనున్నప్పుడు చూసుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా, ఆస్తి అంతస్తు అంతా చూసుకుంటాం. ఇది జెన్యున్గా జరిగేది. ఇంకోటి ఏం చెప్తా ఉండండి, మీ పిల్లలకు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండరు. చదువు పైన ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించి, నా పిల్లలు నా ప్రాణం, నా అన్నీ ఏదో కొట్టుకో అని చెప్తా ఉండరు. అవి కానీ జీవితంలో నీకంటూ ఎవరు తోడు రాదబ్బి, ఎవరు రారు. ఖాళీ ఉన్నప్పుడే పక్కకు నాయన లేదంటే పిల్లలు అట్టా ఉంటారు, కానీ ఎవరు తోడు రారు. ఎందుకంటే నీ జీవితాంతం కమాయించిన డబ్బులు వాళ్ళపైన ఇన్వెస్ట్ చేసి ఎదురు చూడాల్సిన అవసరము లేదు అని చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా ఈరోజు. ఎందుకంటే జెన్యున్గా మా ఇంట్లో జరిగిన విషయం నేను చెప్తా ఉన్నాను. నాకు 5 ఏళ్ల పాప ఉంది, ఒక 3.5 సంవత్సరాల పాప ఉంది. నాకు 2 కూతుర్లే. నాకేం టెన్షన్ లేదు. ఇంకా 4 కూతుర్లు అయినాయి అనుగుణంగా నేను పోషించుకునే ధైర్యం నాకుంది. నేనైతే గవర్నమెంట్ స్కూల్నే జాయిన్ చేసిన అబ్బి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి క్షమించి ఈ చెమటనని రక్తం బొట్టులాగా మార్చి వాళ్ళని నేను చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకపోతే వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి దుబాయో మలేషియానో పోతారు. యాడికి తావల పోయి సెటిల్ అవుతారు. తర్వాత నన్ను ఇవ్వడరా చూసుకునేది. నేను గవర్నమెంట్ స్కూల్లో వాడేస్తే వాళ్ళే కుక్కలు లేక చదువుకుంటారు, నా కళ్ళ ముంగల పడి ఉంటారు. మీరు ఒకటి ఆలోచించండి. మీ జీవితాంతం గీకి 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 వాళ్ళకి కష్టపడి వాళ్ళకి పెట్టకండి. నేను చెప్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, నా 3.5 ఏళ్ల పాప నాకు పళ్ళు నొప్పి లేచి నేను బెడ్ పైన పండుకున్నప్పుడు నీళ్ళు దాపో పక్కకి కూర్చుని ఫోన్లో చూసుకుంటా, నీళ్ళు దాపమ్మా అని చెప్తే ఏమంటుంది తెలుసా? ఒకసారి చెప్తే వినలేదు, రెండోసారి చెప్తే ఓకే నాకు చెప్తా ఏం డాడీ, పోయి తెచ్చుకొని తావు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కళ్ళల్లో కొల్లి నీళ్ళు వెళ్ళి, జీవితంలో గంత చిన్న పిల్లని మన మాట అయినప్పుడు పెద్ద అయినాక ఎవడింటాడు? నీవు మంచిగా ఉన్నప్పుడు నీ చుట్టూ అందరు ఉంటారు. నీవు ఏమన్నా అయ్యి యాక్సిడెంటో యాదో కిస్మత్ ఖరాబ్ అయ్యి ఇంట్లో పడినావంటే నిన్ను కుక్కలు డేకారా. నీవు హైదరాబాదు ఢిల్లీ పోయి పనిచేసి వచ్చేటప్పుడు పైసలు లేకుండా, అంటే ఏదో పరిస్థితి బాగాలేకుండా పైసలు లేకుండా నీవు వచ్చినావనుకో, నీకు రెస్పెక్ట్ కాదురా నాయన. బిచ్చా అనుకో దెక్క చూస్తారా. నన్ను నమ్ముండి అందరి జీవితాలు అట్లా లేకుంటాయి, కానీ ఉన్నాయి, అట్టేనే ఉన్నాయి. నేను నా కళ్ళ ముంగలు చూసిన. నా కళ్ళ ముంగల నా సరిత పనిచేసే ఒక మాస్టరు ఏజ్ చాలా ఉండే, అబో 60 ఉండే. ఆయన ఏదో
ప్రాబ్లం వల్ల ఒక 2 నెలలు డబ్బులు లేకపోయాడు. ఏదో హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి పంపించలేకపోయారు. కానీ తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళు తిట్టిండ్రంట. మళ్ళీ కొన్ని రోజులు, ఒక వారం రోజుల్లో మళ్ళీ వచ్చేసాడు. కానీ తిట్టిండ్రంట, ఎందుకు వచ్చినావు నేను ఇంటికి అని. ఆయన కూడా సేమ్ ఇద్దరు బిడ్డలు పెండ్లం ఉండదు, తిట్టినారు. తర్వాత ఏదో బాధతో నేను చనిపోయాడు, మన మధ్య లేడు. కానీ కాకపోతే ఏంటంటే, నువ్వెంత సంపాదించి ఎంత కష్టపడి నీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్తా ఉన్నా. ఒక బుక్కెడు నీళ్ళు, ఒక గుట్క నీళ్లు తెచ్చి అన్నప్పుడు నీవు, నా పాప అంటే 3.5 ఏళ్ళు తెలివి లేదు మీరు చెప్తారు, మీరు అంటారు, ఏదంటారంటే తెలివి లేదు కాబట్టి నీ పాప అట్ట చెప్పినది అని చెప్తారు. పోనీ పెద్ద పిల్లకు తెలివి ఉందా? మా పెద్ద పిల్లకు కూడా చెప్తే ఏమంటారు తెలుసా? ఊరికే ఏమలుతావు డాడీ, ఏమలుతావు, పోయి తెచ్చుకొని తాగుపో అని చెప్తారు. మేము చిన్న ఉన్నప్పుడు మా నాయన మా అమ్మ నీళ్ళు తేపో బేట అంటే కుండల పల్లెం ఉంటుంది మీన, ఆ పల్లెం తీసి మట్టిది గురి ఉంటుంది, ఆ గురిలో నీళ్ళు నింపుకొచ్చి ఇచ్చేటోళ్ళు. ఈజ్ జనరేషన్ చేంజ్ అయిపోయినది. అవి జనరేషన్ చేంజ్ అయిపోయింది. నేను ఎప్పుడు పట్టించుకోడు. నేనేం చెప్తానన్నా అంటే, నీ దగ్గర పైసా ఉండి నీ పేల బలం ఉన్నన్ని దినాలే నిన్ను పట్టించుకుంటారు. తర్వాత నిన్ను ఒక మూలకు వాడేసి కుక్కకాని అధ్వానం ఇంత పల్లెంలో, అదే వెనకటికి తెచ్చిన పల్లెంలో తెచ్చి ఇట్లా పాడేస్తారు. నీవు గుర్తుపెట్టుకో, ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే తీసుకుంటాను. ఎందుకంటే ఛాలెంజ్గా నేను నా కళ్ళ ముంగలు ఎంతోమందిని చూసిన. తండ్రి ఎంత కష్టపడి పిల్లల్ని పోషించి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకపోతే, కొద్ది ఆస్తి తండ్రి పైన ఉన్నదని తండ్రిని ఆస్తి లాక్కొని తండ్రిని బయటికి గెంటేశారు. రోడ్డున పడ్డాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఉంటాడు, ఆ స్థాయికి పిల్లల్ని తీసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు. అందుకే నేను చెప్తున్నా, మీకు అందరూ కూడా చెప్తున్నా, మర్యాద చెప్తున్నా, దండబెట్టి చెప్తున్నా, మీరు పైసలు మొత్తం మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని చదివిండి, ప్రైవేట్లో చదివిన అవసరం లేదు. పైసలు పోసి సంవత్సరానికి లక్షలు ఖర్చు పెట్టి స్కూల్లో బస్సులో పోయి చదువుకొని వచ్చి ఇంగ్లీష్లో బడబడ మాట్లాడుతూ ఉంటే, నాయనా అన్నారు, డాడీ యూ కమ్మింగ్, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ జంపింగ్. 20 ఏళ్ళు అయినాక తర్వాత జంపింగ్. అప్పుడు నా పిల్లవాయే అని ఏడ్చుకుంటా కూర్చునేటది. ఇప్పటి నుంచే వేరే వాళ్ళది నాకు సంబంధం లేదబ్బా, నేను చెప్తా ఉన్నా అది మాత్రం గ్యారంటీగా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మరి ఈ వీడియో చూసి నేను సబ్స్క్రైబ్ గురించో లేదంటే నా ఛానల్ని అప్డేట్ చేసుకోవాలని కాదు, ఈ ఛానల్ కాకపోతే బొచ్చుది వేరే ఛానల్ వస్తుందేమో అని, జీవితంలో కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో ఉన్నాయి, చూడు ఒకసారి. థ్యాంక్ యూ.